అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. విద్య, జ్ఞానం ఉన్నవాడు ఎక్కడైనా బ్రతకవచ్చు. అదే లక్ష్మీదేవి ఉన్నవాడు అది అయిపోయాక వెతుక్కోవాలి. ఖర్చు పెట్టే కొద్దీ ధనం అనేది తరిగిపోతుంది, కానీ జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది. అలాంటి జ్ఞానానికి, విద్యకి ఆది గురువు, అధిపతి శ్రీ సరస్వతి మాత. అందుకే ఆ తల్లి పుట్టినరోజును మనం వసంత పంచమిగా, శ్రీ పంచమిగా జరుపుకుంటాం. అందుకే సరస్వతీదేవి జన్మదినం అనగా దేవతలందరికీ సరస్వతీదేవి దర్శనం ఇచ్చిన రోజు. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు. తెల్లటి పూలతో పూజించాలి మరియు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం క్షీరాన్నం, అంటే ఆవు పాలతో తెల్లని బెల్లం వేసి పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. మరియు ఈ రోజున పిల్లలకి మంచి మాటలు నేర్పించడం, ఒక సరస్వతీ మాత శ్లోకాన్ని నేర్పించడం చేయాలి. మరియు అమ్మవారికి ఇష్టమైన తేనె, చెరుకు రసం కూడా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. రోజున పిల్లలే కాకుండా పెద్దలు కూడా అమ్మవారిని పూజించవచ్చు. ఎందుకనగా జ్ఞానం అనేది మనకు పుట్టుక నుండి చచ్చిపోయే వరకు ప్రతి చోట ఉపయోగపడుతుంది. విద్య ఒక్కటే కాకుండా అన్నిటికీ జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున సరస్వతి దేవిని పూజిస్తే సంవత్సరం అంతా పూజించిన ఫలితం దక్కుతుంది. మా పిల్లలకు కూడా ఒక శ్లోకాన్ని నేను నేర్పించాను, ఒక్కసారి వినండి.